ఓం శక్తి ఓం శక్తి ఓం నారాయణ బాబు స్వామి ఓం నారాయణ బాబు స్వామి 10 సార్లు అనాలి. 10 సార్లు అన్నప్పుడు తర్వాత ఓం శక్తి అంటూ ఉంటే 5 నిమిషాల నుంచి 15 నిమిషాలు అనాలి. అన్నప్పుడు మీకు ఆవిలింపులు రావాలి. ఆవిలింపులు వస్తే 10 ఆవిలింపులు రావాలి అనే మాట మనసులో అనుకోకుండా గట్టిగా పలకాలి. అప్పుడు మీకు నిదర్శనం అనేది తప్పనిసరిగా వస్తుంది. అది వస్తే ఇప్పుడు ఈరోజు రాలేదు, మళ్ళీ ఇంకో రోజు అండి 10 రోజులు ఏదో ఒక రోజు తప్పనిసరిగా వస్తుంది. అదే ఈ అమ్మ మాట, శక్తి మాట. తర్వాత మీకు ఒకటి చెప్తాను నేనండి. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. నరజిష్టి అని అంటున్నారు. అది నరజిష్టి ఉందో లేదో తర్వాత సంగతి. ఏ నరజిష్టి ఉన్నా సరే లేకపోయినా సరే, ఏ జిష్టి అయినా సరే శనాల మీద పోవాల్సిందే. అదే ఈ అమ్మ శక్తి. ఏ నరజిష్టి కూడా ఏమి చేయదు. అమ్మ ఉంటే ఏ నరజిష్టి కూడా సరే విసురు పారేస్తుంది. ఏ జిష్టి ఉన్నా సరే మీరు దానికి అని వేలు పెట్టుకోవాలి, ఖర్చులు పెట్టుకోవాలి అవసరం లేదు. మీ ఇంట్లోనే దేవుడు ఉత్పత్తి చేసుకుంటే ఏ జిష్టులైనా పోవాల్సిందే. అయితే ముందు అనుగ్రహం పొందాలి. అంతేగాని మీరు వేలు పెట్టుకున్న ఈ జిష్టులు పోవు, ఏది మీకు జరగదు. మీరు ఎన్ని రకాలు చేసినా ఏది పోదు. ఇది వాస్తవాల మాట. ఇది అబద్ధం చెప్పే మాటలు కాదు. అది ఎట్టాడిదైనా సరే, నరజిష్టులైనా సరే, ఇంకా ఏమైనా జిష్టు ఉన్నా సరే, అది ఎట్టాడిదైనా సరే పోవాల్సిందే. అదే ఈ అమ్మ శక్తి. అమ్మ మన ఇంట్లో పుట్టిందంటే ఏ దోషాలైనా తొలగిపోవాల్సిందే. ఇది ఓం శక్తి మాట, ఈ స్వామి మాట, శాసించే మాట, ఇది తిరుగులేని మాట. ప్రతి ఒక్కరూ బాగుండాలి అనేది మాత్రమే ఈ వీడియో. ఏదో డబ్బు కోసం, పేరు కోసం, పలుకుబడి కోసం మాకు పేర్లకు అవసరం లే, పలుకుబడులు అవసరం లే, మాకు అలంకారాలు అవసరం లే, ఇది రావాలి అనుకునేదిలే. కాదంటే ఈ అమ్మకి కావాల్సింది ఏంటి? మీరు బాగుండాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు అనుగ్రహం ఉండాలి. అయితే మన ఇంట్లో అమ్మ పుట్టాలి. మీ బాధలు మీరు తగ్గించుకోవాలి, మీ ఆరోగ్య బాధలు తగ్గించుకోవాలి, మీ సమస్యలు తగ్గించుకోవాలి. అంతా అమ్మ మీద భారం వేసుకు అన్నీ చేసుకోవాలి. అమ్మ ఉంటే ఎన్నో జరుగుతాయి. వాళ్ళ భక్తితో అన్నీ జరుగుతాయి. అదే ముఖ్యం. వాళ్ళ భక్తే వాళ్ళకి అన్నీ జరుగుతుంది. అమ్మ ఎలా మనకు పుడుతుంది అనేది కూడా వీడియోలు తీస్తాను. ఎలా చేయాలి అదే విధంగా చేస్తేనే మీ ఇంట్లో అమ్మ పుడుతుంది. మీరు అనుకున్నట్టు చేస్తే జరగదు. మేము చెప్పినట్టు చేస్తేనే నిదర్శన. ఈ నిదర్శన కూడా ముందు వచ్చినప్పుడే ప్రతి ఒక్కరి నిదర్శన ఫస్ట్ ఉండాలి. అంటే ఇక్కడ అనుబంధం, ఈ అమ్మ అనుబంధం ఇక్కడ ఉండాలి. అప్పుడు మీకు అమ్మ పుడుతుంది. ఇదే వాస్తవాల మాట, ఇదే తిరుగులేని మాట. అది ఏ జిష్టి అయినా సరే, ఏ జిష్టి అయినా సరే తొలగిపోవాల్సిందే. నరజిష్టి లేదు, ఏ జిష్టి అయినా సరే అది పెద్ద లెక్క కాదు. అంటే నరజిష్టి అనేది తగలదు. అయినా ఊరికే పేరు వచ్చేసి నరజిష్టి అని. నరజిష్టి అంటే అంత ఎక్కువ ఏమి లేవు. అంటే నరుడు పెడితే, మనుషులకు పెడితే, మనుషులు జిష్టి పెడితే ఇంకేముంది? అది ఇక్కడ ఇది కాదు. అది నరజిష్టి అనేది అది లేదు. అయినా మీ తృప్తి కోసం ఈ వీడియో తీస్తున్నాను. నరజిష్టి అనేది అసలు లేదు. అయినా ఉంది అనిపించినప్పుడు దానికి ఈ వీడియో తీశాను. ఇది మాత్రం ఇది నరజిష్టి ఉందా లేదా దాంతో మీకు పనిలే. ఏదున్నా సరే తొలగిపోవాల్సిందే. ఎట్లా నరజిష్టి అయినా సరే దానికి వేలు పెట్టుకోవాల్సిన, లక్షలు పెట్టుకోవాల్సిందా, ఏ అంగామం చేసుకోవాల్సిన అవసరం లే. ఎవరి కాడ మీరే తొలగించుకోవచ్చు. అది కూడా అంతేగాని దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. ఓం శక్తి.